జూలై 23 నాటి ప్రధాని మోదీ వీడియోను ఫేస్బుక్ నుంచి తాత్కాలికంగా తొలగించడం ప్రకంపనలు సృష్టిస్తోంది. సమాచార ప్రసార సాంకేతిక పార్లమెంటరీ స్థాయి సంఘం మెటాపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ వ్యవహారంలో మెటా సీఈఓ జుకర్బర్గ్ క్షమాపణ చెప్పాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని 3 రోజుల అల్టిమేటం జారీ చేసింది. లేకుంటే భారత్లో పొందుతున్న సేఫ్ హార్బర్ రక్షణను రద్దు చేస్తామని హెచ్చరించింది. బీజేపీ ఎంపీ నిషికాంత్ దుబే అధ్యక్షతన సమావేశమైన స్థాయి సంఘం ప్రధాని మోదీ పోస్టు చేసిన వీడియోను తొలగించడం ప్రజాస్వామ్యంపై జరిగిన దాడిగా పేర్కొంది. 140 కోట్ల మంది భారతీయుల గొంతుకైన ప్రధాని వీడియోను బ్లాక్ చేయడం సాధారణ అంశం కాదని స్పష్టం చేసింది. కేవలం మెటా మాత్రమే కాకుండా గూగుల్, యూట్యూబ్, ఎక్స్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, స్నాప్చాట్ తదితర సామాజిక మాధ్యమాలన్నీ భారత చట్టాలకు లోబడి కార్యకలాపాలు సాగించారని స్థాయి సంఘం స్పష్టం చేసింది. ముఖ్యంగా చిన్నారులపై లైంగిక వేధింపుల మెటీరియల్, మహిళలపై జరుగుతున్న నేరాలకు సంబంధించిన కంటెంట్పై కఠినంగా వ్యవహరించాలని మెటాను ఆదేశించింది.